హాయ్ స్నేహితులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ క్రిస్మస్ మీకు అందరికి కూడా. క్రీస్తు జన్మదిన శుభాలు మీకు తెలియపరుస్తున్నాను. క్రిస్మస్ సీజన్ లోనికి ఎంటర్ అయిపోయాం. మరి పొడమంతా కూడా క్రీస్తు పుట్టుక చేత ఎంతో పరవశించిపోయింది, ఎంతో ఆనందించింది, ఎంతో సంతోషించింది. వారిలో కూడా ఆనందించిన వారిలో, పరవశించిన వారిలో మనము కూడా ఉండేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన పుట్టిక ప్రపంచానికి రక్షణ తీసుకొని వచ్చింది. కాబట్టి ఈ రక్షణ అనుభూతిని మనం అందరం పొందుకున్నాం. నిజంగా మనం ఒకరినొకరు ఎంతగానో అభినందించుకోవాలి. అట్ ది సేమ్ టైం ప్రభువుని మనం మహిమపరచాలి, ఘనపరచాలి. నిజమైన క్రిస్మస్ క్రీస్తును మన జీవితంలో ఇతరులకు చూపించటం. నిజమైన క్రిస్మస్ క్రీస్తును మన జీవితంలో కలిగి జీవించటం. నిజమైన క్రిస్మస్ మన జీవితమే క్రీస్తుకు దేవాలయంగా మార్చటం. నిజమైన క్రిస్మస్ మన జీవితం ద్వారా అనేకులను ఇంపాక్ట్ చేయడం, మన జీవితం ద్వారా అనేకులను ప్రభు దగ్గర తీసుకొని రావడమే నిజమైన క్రిస్మస్ అని కూడా మనము చెప్పవచ్చు. దేవుని స్తోత్రం. అసలు యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడండి అంటే, ఒక్క మాటలు చెప్తున్నా. యేసు ప్రభు భూమి మీదకి రావడానికి బలమైన కారణం ఏంటంటే, నిన్ను నన్ను ఆయన అపారమైన ప్రేమ, అవధులు లేని ప్రేమతో, ఈ మాట బాగుందేమో, అవధులు లేని ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు. కాబట్టే మనందరి స్థానాన్ని ఆయన తీసుకొని మన జీవితాన్ని పరలోక జీవితంగా, నిత్య రాజ్య వారసులుగా దేవుడు మనల్ని చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం. మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు, మన పాప భారాన్ని ఆయన తీసుకున్నాడు. మన కొరకు పుట్టిన ఆయన పుట్టిక ప్రపంచం అంతా కూడా గొప్పగా సెలబ్రేషన్స్, అద్భుతమైనటువంటి పండగ, ఈ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. వారందరిలో మనము కూడా ఉండడం చాలా సంతోషం, చాలా ఆనందం, చాలా ఉత్తమమైనటువంటి సమయం అని నేను చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకజ్జి లేదు. కాబట్టి ఈ మంచి సమయంలో, ఈ డిసెంబర్ మాసపు అద్భుతమైనటువంటి ఈ సమయంలో, ఈ క్రిస్మస్ వేడుకల్లో అందరూ చక్కగా జరుపుకోండి. ఏది కూడా గొప్పలకు వెళ్ళొద్దు. వారు అలా చేస్తున్నారంటే మేము కూడా ఎలా చేయాలి అని ఎప్పుడు కాదు. ఉన్న దాంట్లో చేసింది నిజమైన క్రిస్మస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉన్న దాంట్లో మనం చేద్దాం, ప్రభు ఇష్టాన్ని చేద్దాం, ప్రభు యొక్క ఆనందాన్ని మనం కలిగి జీవిద్దాం. ఒక రోజుట ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా అట్టహాస్యంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుందాం అని ఆనందంతో భార్యతో భర్త చెప్పాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మనం చాలా హ్యాపీగా ఉన్నాం కదా, ఈ రోజు ఖచ్చితంగా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మన గృహంలో అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుందాం అని ఆనందంతో భార్యతో చెప్పాడంట. అద్భుతంగా ఈ సెలబ్రేషన్స్ మనం ఎంజాయ్ చేద్దాం, దేవుడిలో మన కొరకు యేసు ప్రభు పుట్టాడు అని చెప్పేసి ఈ భర్తతో భార్య చెప్పింది ఏమంటే, మరి అన్ని రకాల పిండి వంటలు, అన్ని రకాల మార్కెట్లోకి వెళ్ళి ఏం కావాలన్నీ తీసుకొని రండి, ఈరోజు గొప్పగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పగానే భర్త చకచక తీసుకొని, బండి తీసుకొని, బైక్ తీసుకొని మార్కెట్కి వెళ్ళి కావలసినవన్నీ, చికెను, మటను, ఫ్రాన్స్ కావలసినవన్నీ తీసుకొని వచ్చి ఏమండి దాన్ని వండుకొని చక్క ఇంట్లో పెట్టుకొని చర్చికి వచ్చే టైంకి చర్చిలో ప్రార్థన అయిపోయిందంట. ప్రార్థన అయిపోతే దైవజనులు ఆశీర్వదిస్తోడికి, సరేలేండి ఆశీర్వాదం టైంకైనా వచ్చాను కదా. చాలా మంది అనుకుంటారు కదా, ఆరాధనలో చాలా మంది ఉండరు, పాటలకు ఉండరు, వాక్యానికి ఉండరు, స్తుతి ఆరాధనకు ఉండరు, దేనికి అర్పణలో కూడా ఉండరు, దేనికి ఉండరు. లాస్ట్లో ఆశీర్వాదం అయ్యగారు ఇవ్వగానే వీలేదో భక్తుల్లాగా ఏమండి వెంటనే ఆశీర్వాదం పొందుకునే, ఈ ముందేం ఉండదు. ఆ లాస్ట్కి వచ్చేటప్పటికి వచ్చేసి నిలబడి ఆశీర్వాదం తీసుకొని మేము చాలా భక్తిపరులాగా చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. జ్ఞాపకం చేసుకోండి, ఇలాగనే వీళ్ళు కూడా వచ్చి ఇంటికి వెళ్ళారట. ఇంటికి వెళ్ళగానే అవన్నీ కూడా డైనింగ్ టేబుల్ పెట్టుకొని తినే సమయంలో వాళ్ళ భార్యతో చెప్పాడట, మా అమ్మగారు పక్కనే ఉన్నారు కదా, ఒక పేద పట్టుకలు ఇస్తానే అని చెప్తే భార్య అన్నదట, మీ వాళ్ళకే కాదు మా వాళ్ళు కూడా నేను ఇవ్వాలి అని చెప్పగానే గొడవ స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ బలం కదా, అక్కడ ఖచ్చితంగా గొడవ స్టార్ట్ అయిపోయింది. ఇద్దరికి నువ్వెంత నేనెంత అని చెప్పుకొని ఇంకా లాస్ట్కి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, మా వాళ్ళు మీరు తిట్టారు కాబట్టి, గొడవాడారు కాబట్టి అని చెప్పేసి ఆమె బట్టలు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయింది. వెంటనే పాస్టర్ గారికి తలుపు కొట్టారట. అయ్యా పాస్టర్ గారు తలుపు తీయండి సార్ అంటే, మీరు నమ్మరు ప్రియులారా, ఆ రోజు దేవుని సేవకులు ఏమి లేదంట, కానీ ఒక చారు భోజనం ఉందంట. వెంటనే ఆ చారు భోజనం, క్రిస్మస్ రోజు ఎవరైనా చారు భోజనం తింటారా? మనకి ఈవనేసి ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి, వాళ్ళకి అది ఉందో మేము చేయాలని ఫీలింగ్తో. అది మీకు చెప్పడానికి అనమాట. ఇది ఆ దైవజనులు చారు భోజనం తింటా ఉంటే వెంటనే తలుపు కొట్టి, పాస్టర్ గారు ఇవన్నీ మీకే ఉంచుకోండి, చికెన్, మటన్, ఫ్రాన్స్ ఇవన్నీ మీరు తిని ఎంజాయ్ చేయండి సార్ అంటే, బాబు మాకెందుకు ఎంత ఇస్తున్నాం, ఏదో మీరు తిని దాంట్లో మాకు ఇస్తే సరిపోతుంది కదా అంటే, ఆయనట క్రిస్మస్ బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు కదా, ఎంతవరకు గొప్ప సెలబ్రేషన్ ఇంట్లో జరిగిందండి, మేము క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు వండుకున్నవన్నీ కూడా తీసుకొని వచ్చి ఏమండి దైవజనులకు ఇచ్చేసి, ఎందుకు ఈ మాటలన్నీ కూడా మీకు చెప్తున్నానంటే, పిండి వంటలు లేదు, నూతన వస్త్రాలు లేదు. క్రిస్మస్
ఏమండి మన యొక్క ఆహార పదార్థాలు అంతకంటే లేదు. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? క్రీస్తు మన జీవితంలో ఉదయించడం, క్రీస్తు కొరకు మనం జీవించటం, క్రీస్తు మన కొరకు త్యాగం చేయడానికి ఎలాగైతే భూమి మీదకి వచ్చాడో ఆయన కొరకు ఏ విషయం అయినా సరే లోకానికి కాంప్రమైజ్ అవ్వకుండా, లోకానికి రాజీ పడకుండా ఆయన కొరకు తెగించి నిలబడినోడే నిజమైన క్రిస్మస్ చేసిన వాడితో సమానం. దేవుడి స్తోత్రం. కాబట్టి క్రిస్మస్ అంటే ఆర్భాటాలకు పోవద్దు, గొప్పలకు పోవద్దు. వారు అది చేస్తున్నారు కదా నేను ఎందుకు చేయకూడదు, వారికి నేను గొప్ప అని ఎప్పుడు ఆలోచించొద్దు. నీకున్న స్థాయిలో, నీకున్న స్థితిలో నీ భార్య, భర్త, పిల్లలు, కుటుంబంతో కలిసి వండుకోవద్దని చెప్పట్లేదు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవునికి అవకాశం ఇవ్వండి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి, దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. ఖచ్చితంగా మీ కుటుంబం అంతా కూడా భూమి మీద గొప్ప పరలోక ఆనందాన్ని నువ్వు చూస్తావు. లేదు అంటే ఇవన్నీ చేసావంటే భూమి మీద నీ కుటుంబం నరకాన్ని చూస్తావు, అందులో డౌటే లేదు. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంలో మనం అందరం సంతోషిద్దాం, ఆనందిద్దాం. ఖచ్చితంగా మనందరం గొప్పగా సెలబ్రేట్ చేసుకుందాం. ప్రభులో ఎప్పుడు కూడా ఆయనకి ఈ భూ సంబంధమైన పండగ చేసుకుంటున్నామనే ఆనందం కన్నా దేవుణ్ణి కలిగి ఉన్నామన్న ఆనందాన్ని మనం ఇప్పుడు కూడా కలిగి జీవించడానికి మనం ప్రయాస పడాలి. కాబట్టి క్రిస్మస్ ఈ శుభవేళ మీకు అందరికీ కూడా, మీ కుటుంబాలకి, మీకు, మీ యొక్క ఫ్యామిలీస్ అందరికీ కూడా ఏమండి ప్రపంచంలో ఉన్న యావత్ క్రైస్తవ కుటుంబాలకు, ఎస్పెషల్లీ మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కుటుంబాలకు అందరికి కూడా ముందుగానే క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.